టైటిల్ ఒకటే డివోషనల్, సినిమా అంతా వేరే ఉంది. అది ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది అనుకో. నాకైతే ఇరుముడి మూవీ మొత్తం నచ్చింది, కానీ ఆ సీన్ వచ్చినప్పుడైతే నేను డిసప్పాయింట్ అయ్యా. ఏంట్రా ఇలా చేస్తాడు అని. అది సినిమాలో ఒక ట్విస్ట్ కూడా. నిజంగా ఆ ట్విస్ట్ ని ముందే ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రమోషనల్ కంటెంట్ ని చాలా బ్రిలియంట్ గా ప్లాన్ చేశారు. నేను ఆ సీన్ లో డిసప్పాయింట్ అయినా సరే, క్లైమాక్స్ లో ఇచ్చిన హై, అలాగే సినిమా ఎండింగ్ లో ఉన్న సీన్, అక్కడ వచ్చే డైలాగ్స్ సాటిస్ఫైడ్ గా అనిపించాయి. వీడియోలో స్పాయిలర్స్ ఏముండవు, వీడియోని చివరి వరకు చూడండి. ఆల్రెడీ ఇరుముడి మూవీ చూసిన వాళ్ళు సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. నేను మా ఫ్రెండ్ ఇరుముడి మూవీకి ఫస్ట్ డేనే వెళ్దామని చెప్పేసి ఆ ముందు రోజే టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. సినిమాకి హైప్ బాగా ఉండటం అండ్ అలాగే రిలీజ్ డే ని ఫెస్టివల్ హాలిడే కూడా ఉండటం, మా సైడ్ అయితే మార్నింగ్ షో జరుగుతున్న టైంలోనే నెక్స్ట్ అదే రోజు సెకండ్ షో వరకు కూడా టికెట్స్ అన్ని బుక్స్ అయిపోయి అన్ని షోలు హౌస్ఫుల్ అయితే అయిపోయినాయి. సినిమా అయితే నాకు మొత్తం నచ్చింది, కానీ ఒక సీన్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కానీ ఆ సీన్ అలా లేకపోతే తర్వాత ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వదు, స్టోరీ కూడా నడవదు. కానీ ఆ సీన్ లో డిసప్పాయింట్ అయినా సరే, ఎండింగ్ లో ఆ సీన్ లో అయిన డిసప్పాయింట్ కి సాటిస్ఫాక్షన్ గా ఉండేలా సినిమా ఎండింగ్ సీన్, ఆ సీన్ లో వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులకి హ్యాపీ ఫీలింగ్ అయితే ఇస్తాయి. నేను అలానే సాటిస్ఫై అయ్యా. ఆ సీన్స్ ఏంటన్నది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే నేను చెప్పట్లేదు, స్పాయిలర్ చేయటం ఇష్టం లేక. దాని గురించి సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత, మూవీ ఓటీటీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నిజంగా ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ ముందే ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రమోషనల్ కంటెంట్ ని చాలా బ్రిలియంట్ గా ప్లాన్ చేశారు. దాని గురించి కూడా మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా టైటిల్ అండ్ సాంగ్స్ మాత్రమే డివోషనల్, మిగతా స్టోరీ అంతా థ్రిల్లర్, ఎమోషనల్ అండ్ యాక్షన్. రీసెంట్లీ వస్తున్న సినిమాలు చూస్తుంటే తెలుగు డైరెక్టర్స్ కూడా తమిళ సినిమాలే తీస్తున్నారా అనిపిస్తుంది. సినిమాల్ని సాడ్ ఎమోషన్స్ తో అంతలా నింపేసి థియేటర్కి వచ్చిన జనాల్ని ఏడిపించేస్తున్నారు. లెనిన్ మూవీలానే ఈ ఇరుముడి మూవీ కూడా ఎమోషనల్ రివెంజ్ స్టోరీనే. కానీ ఆ డివోషనల్ సాంగ్స్ కి మాత్రం థియేటర్ లో జనం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సాంగ్స్ కి అండ్ సినిమా మొత్తానికి జీవి ప్రకాష్ గారు ఆ రేంజ్ లో అయితే మ్యూజిక్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను సినిమాకి వెళ్ళింది కూడా ఆ డివోషనల్ సాంగ్స్ కోసమే, మెయిన్ గా మల్లెపూల పల్లకి సాంగ్ కోసం. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళకి సినిమా మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. పనిలో పని వెళ్ళేటప్పుడు హ్యాండ్ కర్చీఫ్స్ కూడా పట్టుకెళ్ళండి. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కళ్ళ తుడుచుకోవడానికి పనిచేస్తాయి. మరిన్ని ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం, అలాగే అప్కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో లింక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.